ధరణి వల్ల ఈ ధరణి చట్టం వల్ల అనేక మంది భూములు కోల్పోవడం జరిగింది. గరీబోళ్ళు పేదవాళ్ళ భూములకే ఎక్కువగా వారే నష్టం చవిచూడాల్సి వచ్చింది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక మంది ధరణిలో మా భూమి లేదంటే మా భూమి లేదని ఎంతో మంది ఆడబిడ్డ పెళ్లి చేయడానికి భూమి అమ్మాలంటే ధరణిలో మా భూమి రిజిస్టర్ కాలేదని ఎంతో మంది తమ గోడును వెళ్లదీసుకున్నారు. భూభారతి ద్వారా గరీబోళ్ళందరికీ కూడా సాదా బైనామాలున్న వారికి కూడా మేలు చేకూర్చే విధంగా పేదలకు పరిష్కారం చూపే విధంగా ఒక 100 సంవత్సరాలు నిలిచిపోయేటువంటి చట్టాన్ని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయంలో అప్పటి పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి మనందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇచ్చిండ్రు, ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని. ఆ హామీని నిలబెట్టుకొని ఆ దుర్మార్గపు చట్టాన్ని తొలగించి భూభారతి చట్టాన్ని గరీబోళ్ల కోసం పేదల కోసం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే సన్నబియ్య పథకం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్నబియ్య పథకం బ్రహ్మాండంగా పేదల కడుపు నింపుతోంది. మేము కూడా బోరజ్ గ్రామంలో సన్నబియ్యం వచ్చినటువంటి లబ్ధిదారులు ఒక దళిత సోదరునింట్లో మేము సహపంక్తి భోజనాలు చేయడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉన్నారు. సన్నబియ్యం వల్ల ప్రతి ఒక్క గరీబోళ్ళ కుటుంబానికి దాదాపు నెలకు 1500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000 రూపాయలకు పైగా మేలు జరుగుతోంది. దొడ్డు బియ్యం తిన్న మాకు సన్న బియ్యం ఇచ్చినటువంటి మా దేవత మా పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా రేవంత్ అన్న అని ప్రజలందరూ కూడా చెప్పుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ మేమంతా సగర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇది మాకు దక్కిన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అట్లనే ఫ్రీ కరెంటు కానీ, ఉచితంగా గరీబోళ్లకు 200 యూనిట్ల వరకు కరెంటు, 500 రూపాయలకు సిలిండరు, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా రైతు రుణమాఫీ కానీ, ఇవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ పథకాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. 22,000 కోట్ల రైతు రుణాలని మాఫీ చేసి గరీబోళ్ళ పేదల పెన్నిది, రైతుల పెన్నిదిగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చిత్తశుద్ధి హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి బ్రహ్మాండమైనటువంటి పెట్టుబడులు తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఇప్పుడు జపాన్లో పర్యటిస్తా ఉన్నారు. ఈ రోజు వరకే దాదాపు 13,000 కోట్ల రూపాయలు పెట్టుబడులుగా ఆహ్వానించారు. పెట్టుబడులు పెట్టడానికి వివిధ కంపెనీలు జపాన్ నుంచి ముందుకొచ్చినాయి. వేలాది మందికి, లక్షలాది మందికి ఉపాధి కల్పించే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా చేయాలనుకునేటువంటి రేవంత్ రెడ్డి గారి సంకల్పానికి రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదం తోడై కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పేరుని తెచ్చుకుంటోంది. గరీబోళ్లలో కానీ, నిరుద్యోగుల్లో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుల కోసం అనేక సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చి చరిత్రలో నిలిచిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులకు కూడా రాజీవ్ యువ వికాసం కింద 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీ మీద లోన్ అందించేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మేము నిజంగా గర్వపడతా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్ని మా కార్యకర్తలందరూ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఆదిలాబాద్ నగరానికి ఎయిర్పోర్టుని తీసుకొస్తా అని నిండు సభలో మాటిచ్చినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మాటని నిలబెట్టుకొని ఆదిలాబాద్ పట్టణానికి ఎయిర్పోర్టుని తీసుకురావడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేసి ఎయిర్పోర్టుని శాంక్షనింగ్ లెటర్లను కూడా తీసుకురావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా ఆదిలాబాద్ ప్రజలమంతా కూడా నిరంతరం ఈ విషయంలో రుణపడి ఉంటాం. ఆదిలాబాద్ నగర సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత